హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నా రొటీన్ గురించి ఇంకా కొన్ని హెల్తీ రెసిపీస్ని కూడా మీకు చూపిస్తున్నాను. అయితే ఈరోజు గురువారం కదా, నేను ఎవ్రీ గురువారం కూడా బాబా టెంపుల్కి అయితే వెళ్తాను. అందుకని శనగల మాల తీసుకెళ్ళి వేద్దామని బాబాకి ఇట్లా నైటే శనగలు నానబెట్టేసి ఇట్లా మాల కింద గుచ్చేసి రెడీ చేశానన్నమాట. ఇవి బాబా గారికి దత్తాత్రేయుడు ఇద్దరు ఉంటారు అక్కడ, ఇద్దరికి చెరుకు మాల అని చెప్పి 2 మాలలు ఇట్లా కట్టాను. అయితే బాబా టెంపుల్కి కూడా వెళ్ళాను. వెళ్ళి అక్కడ చక్కగా దీపం పెట్టి పాదాలకై నమస్కరించుకుని చక్కగా అక్కడ ఉన్న దేవుళ్ళందరికీ కూడా దండం పెట్టేసుకుని బాబా గుడికి అయితే వెళ్ళానండి. ఇక్కడ దీపం అయితే చక్కగా పెడతారు చాలామంది. ఇట్లా మనం దీపం పెట్టుకుంటే గుడికి వెళ్ళి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ గుడికి వెళ్ళినా కూడా దీపం పెడితే చాలా మంచిదన్నమాట. అందుకని నాకు వీలైనంత వరకు నేను గుడికి వెళ్ళినప్పుడు దీపం పెడతాను. ఇక్కడ బాబా దగ్గర దున్నమాట ఇది. తర్వాత బాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా బాబాని చక్కగా దండం పెట్టేసుకుని ఇంటికైతే వచ్చేసానండి. అయితే ఈరోజు నేను అవిసె గింజలతో ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నాను. అవిసె గింజలు అనేవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇవి రోజు మనం డైలీ రైస్లో కొంచెం పెట్టుకుని తింటే చాలా మంచిది. పొడి కింద చేసుకుని కారప్పొడిలా చేసుకోవచ్చు. ముందుగా వీటిని చక్కగా ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనకు కావలసిన కారానికి సరిపడా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసేసుకుని పొడిలాగా చేసేసుకుంటే డైలీ మనం అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇట్లా సాల్ట్ కూడా వేసేసుకుని ఇట్లా పొడిలా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఈరోజు బీట్రూట్ ఫ్రై అనేది చేశానండి. అది ఏ విధంగా చేశానో చూపిస్తాను. ముందుగా ఇట్లా పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, దాన్ని తాలింపులో వేసేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా బీట్రూట్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అసలు బీట్రూట్ ఫ్రై తిన్నట్టే ఉండదు. కావలసినన్ని కారానికి సరిపడా పచ్చిమిర్చి, నేనైతే ఒక 6 పచ్చిమిర్చి చేశాను, ఎందుకంటే ఇవి కొంచెం స్వీట్ ఉంటాయి కాబట్టి. తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలకు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. రక్తం తక్కువగా ఉండేవారికి బీట్రూట్ ఫ్రై అనేది చాలా మంచిది. ఇట్లా బీట్రూట్ని తురిమేసుకోవాలి. తురిమేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. తురిమేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి, దాని టేస్టే మారిపోతుంది అసలు. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా శనగలు గోంగూర కర్రీ కూడా చేశానండి. ఇది ఎట్లా చేయాలంటే పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా శనగలు నానబెట్టేసుకుని ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. ముందు రోజు నైటే శనగల్ని నానబెట్టేసుకోవాలి. తర్వాత రోజు పొద్దున్నే వాటర్ తీసేసి కొన్ని వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. శనగల కర్రీ కూడా చాలా మంచిదండి, చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది గోంగూరతో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, పుల్లగా. ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీల్లోకైనా ఇట్లా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయక్కర్లేదండి, ఈ కర్రీలో వేసేసుకోవచ్చు అనమాట. తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ శనగలన్నిటిని కూడా అందులోకి వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇవి కూడా కొద్దిసేపుకి బాగా ఫ్రై అయిపోతాయి. అయితే శుభ్రంగా నీటిలో కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా గోంగూరను కూడా తర్వాత యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇది పులుపు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. మనం గోంగూర రొయ్యలు కూడా చాలామంది ఇష్టంగా వండుకుంటారు.
దానికి ఆల్టర్నేట్గా ఇలా కూడా వండుకోవచ్చు. ఇందులోకి ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసేసుకొని ఇట్లా బాగా కలుపుకొని 2-3 సార్లు మూత పెట్టేసుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి. వాటర్తో కంటే ముందుగా ఇట్లా ఆవిరితో కొద్దిసేపు ఉడికితే కూర టేస్ట్ బాగుంటుంది. బాగా కూడా కూర అనేది కుక్ అవుతుంది అన్నమాట. తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకుని వాటర్ని కూడా ఇందులోకి పోసేసుకోవాలి. అప్పుడు ఎటువంటి పోషకాలు కూడా పోకుండా ఉంటాయి. తర్వాత ఇట్లా బాగా కలిపేసుకుని కొద్దిసేపు ఉడకబెట్టేసుకోవాలి. ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నేను ఈరోజు నువ్వుల ఉండలు చేయాలనుకుంటున్నానండి. నువ్వుల ఉండలు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవి స్వీట్స్ తినే కన్నా ఈ నువ్వుల ఉండలు తింటే చాలా మంచిది. నువ్వులను కూడా ముందుగా వేపేసుకుని తర్వాత దానికి తగ్గట్టుగా ఎంత బెల్లం అయితే పడుతుందో మనం స్వీట్ని బట్టి తురిమేసుకుని ఆ రెండు కలిపేసుకుని ఇట్లా మిక్సీ చేసేసుకుని ఇట్లా ఉండల కింద రెడీ చేసేసుకుని పెట్టుకోవడమే. ఇది చాలా సింపుల్, చాలా హెల్తీ కూడా. మనం రోజు స్నాక్స్ కానీ స్వీట్ కానీ మనకు తినాలనిపించినప్పుడు ఇట్లా నువ్వుల ఉండలు తయారు చేసి పెట్టుకుంటే చాలా హెల్తీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా ఉండలు అనేవి ఇలా రెడీ అయిపోయినాయి.